రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 రూపాయల చొప్పున బాకీ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి కావటాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారన్నారు. తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు మేల్కొని రాజమండ్రి పుష్కరాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర బ్లూ ప్రింట్ ను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ తరపున భరత్ డిమాండ్ చేశారు. రైతాంగానికి ఏ పంటలు వేసిన రైతులైనా చూసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రభుత్వము వచ్చిన తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏ పంటైనా తీసుకోండి, అటు మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పొగాకు కానీ ఏదైనా తీసుకోండి, రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ రైతుకి పెట్టుబడి సహాయము ఈ ప్రభుత్వం ఏమందిస్తూ ఉందని అడుగుతా ఉన్నా. ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు వచ్చే సంవత్సరం నాటికి స్తంభాలు పైకి లెగుస్తాయి, రోడ్లన్నీ కూడా బ్లాక్ అవుతాయి. మరి బ్లాక్ అయినప్పుడు అటు వచ్చే నేషనల్ హైవే ట్రాఫిక్ కలకత్తా నుంచి చెన్నై దాకా వెళ్తాయి, ఇటు చెన్నై నుంచి కలకత్తా దాకా అటు ఇటు ట్రాఫిక్ వెళ్తాయి. నాకు తెలిసి రోజుకి కొన్ని వేల వెహికల్స్, నాకు తెలిసి 50,000 40,000 వెహికల్స్ వెళ్తాయేమో. మరి ఇన్ని వెహికల్స్ వెళ్తున్నప్పుడు, స్తంభాలు పైకి లేసినప్పుడు, వర్క్ జరుగుతున్నప్పుడు, పుష్కరాల టైంలో 10 కోట్ల మంది జనాభా వస్తారని ఎస్టిమేషన్ చేస్తున్నప్పుడు అసలు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారా? ఇప్పుడు స్తంభాలు పైకి లేస్తాయి, ఈ ట్రాఫిక్ని ఎటు నుంచి ఎటు డైవర్ట్ చేస్తారండి? ఎలా జరగబోతుందని అడుగుతున్నా. దానికి ఏంటి ప్లానింగ్ ఏంటి? దీనిపైన ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే అధికారులతో కూర్చుని, మీరు పుష్కరాల టైంకి 10 కోట్ల మంది ప్రజలు వస్తారు, ప్లస్ నేషనల్ హైవే పైన వెళ్ళే ట్రాఫిక్కి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? నాకు తెలిసి అయితే ఆల్టర్నేటివ్ కనబడట్లా. దీనిపైన కూడా దీర్ఘంగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొండి. ఈ రకమైన ఆలోచన రాజమండ్రి ఎంపీ గారు ప్లాన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కానీ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇది ఇన్క్లూడ్ చేయించుకోండి.